మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంచ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఆ బెంచ్ మంత్రిని నెత్తికెక్కించుకొని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు అసలు లెక్కలోకి రావడానికి గుమ్మనూరు జయరామే ఉదాహరణ. మంత్రిగా ఉన్నప్పుడు జయరాం ఏం చేశారో టీడీపీ నేతలు మర్చిపోయారు. తనపై టీడీపీ నేతలు ఏమని విమర్శలు చేశారో జయరాం మర్చిపోయారు. ఇప్పుడు ఆయన గుంతకల్లు నుంచి మరోసారి అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీలో గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినా ఆయన మాత్రం అధినేత జగన్ కు దండం పెట్టేశారు. కుట్రల్లో బలి కావడానికి తాను సిద్ధంగా లేనని చెప్పేశారు. కాంగ్రెస్ లోకి వెళ్తాననుకున్నారు. కానీ కర్ణాటకలో మంత్రిగా ఉన్న తన సోదరుడు నాగేంద్ర సాయంతో లాబింగ్ చేసుకుని టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయనకు ఆలూరు కాకుండా గుంతకల్లు టికెట్ కేటాయించారు. గుమ్మనూరు కూడా అంగీకరించారు. అయితే గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అవేమి లెక్క చేయని గుమ్మనూరు జయరాం ఎన్నికల నాటికి అందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గంలోని వ్యతిరేకతలను అసంతృప్తులను ఏకం చేసేందుకు జయరాం సోదరుడు నారాయణ స్వామి కుమారుడు ఈశ్వర్ రంగంలోకి దిగారు. మండలాల వారీగా నాయకులతో కలుస్తూ వ్యతిరేకులను అసంతృప్తులను కలిసి పార్టీకి పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో తెలియజేస్తూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చి గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అసంతృప్తులను ఏకం చేసేందుకు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రంగంలోకి దింపి జితేందర్ గౌడ్ను పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబు నాయుడు జితేందర్ గౌడ్ కి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. స్వయంగా అధినేత హామీ ఇవ్వడంతో శాంతించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరాంకు సహకరించాలని నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ కు పిలుపునిచ్చారు. వాల్మీకి సామాజిక వర్గంలో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేతగా గుమ్మనూరు జయరాంకు పేరుంది. ఆలూరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీ తరపున 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. గుమ్మనూరు జయరాం ఇప్పుడు గుంతకల్లులో ఈజీగా గెలుస్తారని మౌత్ టాక్ ప్రారంభమైంది. ఆయన వల్ల మరో 2 నియోజకవర్గాల్లోనూ టీడీపీ ప్లస్ వచ్చిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. కొసమెరుపు ఏమిటంటే గుమ్మనూరు జయరాం రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభమైంది. టీడీపీ నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ అటూ ఇటూ జంప్ అవుతూ ఇలా ఎదిగారు.